అందరికీ రాఖీ పూర్ణిమ శుభాకాంక్షలు. అలాగే 3వ శ్రావణ శుక్రవారపు శుభాకాంక్షలు. రాఖీ పండక్కి మా పిల్లలకి సెలవు రావడంతో ఉదయం కాస్త రిలాక్స్డ్గా మొదలైంది ఇలా సూర్యదర్శనంతో. రక్షాబంధనము శ్రావణ శుక్రవారము రెండు కలిసి వచ్చిన ఈరోజు నేను సేమ్యా పాయసం చేశాను ఇంట్లో కొబ్బరి పాలతో. ముందుగా కాస్త నెయ్యి వేసి కొన్ని కాజు పలుకులు వేయించుకొని పక్కన పెట్టుకున్నాను. ఆ తర్వాత 2 కప్పుల సేమియా తీసుకున్నాను. అదే నెయ్యిలో సేమియాను కూడా వేయించాను. ఈ మధ్య స్వీట్స్ అన్నీ కూడా కొబ్బరి పాలతో చేయడంతో ఈరోజు సేమియా పాయసం కూడా కొబ్బరి పాలతో చేసి చూద్దాం, ఒకసారి చేస్తేనే కదా రుచి తెలిసేది, ఇలా అనుకొని కొబ్బరి పాలతో చేశాను. ఈసారి ప్రత్యేకించి కొబ్బరి పాలతో పాలు ఎలా చేయాలో పూర్తి వీడియో షార్ట్ వీడియోలో దీని తర్వాత పోస్ట్ చేస్తాను. తప్పకుండా చూడండి, మీకు ఉపయోగపడుతుంది ఖచ్చితంగా. సేమియా ఉడికిన తర్వాత తీపి కోసం తాటి బెల్లం వేశాను. నిర్మోహమాటంగా మీకు ఒక విషయం చెప్పాలి, ఎందుకో ఈ కాంబినేషన్ సెట్ అవ్వలేదు అనిపించింది నాకు. ముందుగా కొబ్బరి బెల్లమే వేద్దాము అని అనుకున్న సమయానికి మనసులో తాటి బెల్లం స్ఫురణకి వచ్చి తాటి బెల్లం వేశాను. చివర్లో యాలకుల పొడి, కాస్త తీపి కూడా తగ్గింది. దానివల్ల తెలియదు, లేదంటే కంప్లీట్గా కొబ్బరి పాలకి తాటి బెల్లం మిస్ మ్యాచో తెలియదు. బాలేదు అని చెప్పలేను, అయితే ఊహించినంత రుచిగా కూడా అనిపించలేదు, ఇది సత్యం. ఈ రైస్ ఏంటో చెప్పుకోండి చూద్దాం. రెడ్గా ఉంది కాబట్టి రెడ్ రైస్ అంతేనా? ఖచ్చితంగా కాదు, ఇది నవారా రైస్ కాదు, కులాకర్ ఈ రైస్ పేరు. కొంతమంది నవారా బియ్యంతో అన్నం తినాలంటే మొదటిసారిగా భయపడుతున్నారు. అలాంటి వాళ్ళు ఇలా కులాకర్ రైస్తో మొదలు పెట్టవచ్చు. ఇది కూడా అంతే విలువైనది, చాలా పోషకాలు ఉన్నది, డయాబెటిక్ని కంట్రోల్లో కూడా ఉంచుతుంది. సేమియా పాయసం కొబ్బరి పాలతో చేశాను కదా, పాలు చేసిన తర్వాత వచ్చిన పిప్పి, ఈ పిప్పిని ఈరోజు వంకాయ టమాటా కూరలోకి వేశాను. ఇలా వెంటనే వాడుకోవచ్చు, లేదంటే ఆరబెట్టుకొని డ్రై అయిన తర్వాత బాటిల్లో స్టోర్ చేసుకొని తర్వాత వంటలలో కూడా వాడుకోవచ్చు. అలాగే మా ఇంట్లో రక్షాబంధనం ఎలా జరిగిందో కూడా చూసేయండి. ఈ రాఖీ చూడండి, కృష్ణుడు సుభద్ర, ఎంత బాగుంది కదా, నాకు భలే నచ్చింది. రక్షాబంధనం అంటే ప్రత్యేకించి సోదరుడికి రాఖీ కడుతుంది కదా, అయితే ఎవరికైనా రక్ష అన్న ఉద్దేశంతో కట్టవచ్చు. అందుకోసమే ప్రతి సంవత్సరం బాబుతో కూడా పాపకి కట్టిస్తాను. ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.